హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక గుండెలు పిండేసే, వెన్నులో వణుకు పుట్టించే సరికొత్త రియల్ హారర్ ఎక్స్పీరియన్స్తో మీ ముందుకు వచ్చాను. మీరు మా ఛానల్ను చూపిస్తున్న ఆదరణ, తీరు, మీరు పెట్టే కామెంట్లు మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్కు కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ స్నేహితులు, బంధువులతో పంచుకోండి. మీ ప్రతి సపోర్ట్ నాకు ఇలాంటి మరిన్ని వాస్తవిక భయంకరమైన అనుభవాలను మీ ముందుకు తీసుకురావడానికి ధైర్యాన్ని ఇస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్తాం. నా పేరు వీరభద్రం. వయసు ఇప్పుడు 50 దాటి ఉండవచ్చు, కానీ ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన తలుసుకుంటే ఇప్పటికీ నా ఒళ్ళు గగురు పొడుస్తుంది. చేతి మీద ఉన్న గోళ్ల మచ్చలు చూసినప్పుడల్లా నా గుండె వేగం పెరుగుతుంది. నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఛత్తీస్గఢ్ అడవుల నుంచి పారిపోయి వచ్చిన యథార్థ గాథ. మేము చేసేది రోడ్ల నిర్మాణ పనులు. అంటే ప్రభుత్వం ఎక్కడ రోడ్డు వేయమంటే అక్కడ అడవి అని చూడకుండా కొండలు, గట్లు, లోయలు ఏమీ లెక్క చేయకుండా వెళ్లాల్సిందే. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పని అంటే అది మామూలు విషయం కాదు. ఒకవైపు కీకారణ్యం, మరోవైపు నక్సలైట్ల భయం. సాయంత్రం 6 దాటితే ఆ అడవిలో గాలి కూడా భయంతో ఆగిపోతుందేమో అన్నట్లుంటుంది. పక్షుల కిలకిల రావాలు ఆగిపోయి క్రూర మృగాల అరుపులు కూడా వినిపించని ఒక నిశ్శబ్దం ఆవహిస్తుంది. ఆ నిశ్శబ్దం వెనక ఏదో ఒక అశుభం పొంచి ఉందని మాకు తెలుసు. కానీ పొట్టకుటి కోసం వెళ్ళక తప్పదు. 2010వ సంవత్సరం. అది వానాకాలం మొదలవుతున్న సమయం. సుక్మా జిల్లాలోని ఒక లోతైన ఘాట్ రోడ్ రిపేర్ పనుల కోసం మా టీం అంతా వెళ్ళాం. సుక్మా అంటేనే దట్టమైన అడవి. అక్కడ రోడ్లు వేయడం అంటే మృత్యువుతో చెలగాటమే. మేము ఆ రోడ్డు పక్కనే చిన్న టెంట్ వేసుకొని ఉండేవాళ్ళం. సుమారు ఒక 30 మంది కూలీలు. నేను మేస్త్రిగా పనులన్నీ పర్యవేక్షించేవాడిని. 10 రోజులకు ఒకసారి బిల్లు తీసుకోవడానికి కూలీల జీతాల కోసం నేను దగ్గరలో ఉన్న సిటీకి బైక్ మీద వెళ్ళి రావాల్సి ఉంటుంది. ఆ రోజు కూడా అలాగే వెళ్ళాను. ఆఫీస్లో పేపర్ వర్క్ ఆలస్యమైంది. అకౌంటెంట్ గారు సంతకాలు పెట్టి డబ్బులు ఇచ్చేసరికి సాయంత్రం 6 దాటిపోయింది. ఆ రోజు నా బ్యాగ్లో సుమారు 2 లక్షల రూపాయల నగదు ఉంది. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం. వాన మబ్బులు పడుతున్నాయి. చీకటి త్వరగా పడుతుందని తెలుసు. కానీ కూలీలకు డబ్బులు ఇవ్వాలి. మళ్ళీ రేపు పొద్దున్నే పని మొదలవ్వాలి. అందుకే భయం ఉన్నా సరే నా పాత బైక్ స్టార్ట్ చేసుకొని అడవి దారి పట్టాను. సిటీ దాటి అడవి మార్గంలోకి ప్రవేశించగానే వాతావరణం పూర్తిగా మారిపోయింది. సిటీలో ఉన్న వెలుతురు, హడావుడి ఒక్కసారిగా మాయమైపోయాయి. చుట్టూ ఎత్తైన చెట్లు, రోడ్డుకి ఇరువైపులా చిమ్మ చీకటి. బైక్ హెడ్లైట్ వెలుతురులో నాకు కొంత దారి మాత్రమే కనిపిస్తుంది. అడవిలో ప్రయాణించేటప్పుడు ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనం అడవిని చూస్తున్నామని అనుకుంటాం, కానీ అడవి కూడా మనల్ని చూస్తుంటుంది. నేను ఘాట్ రోడ్లో వెళ్తున్నాను. ఆ మలుపులు చాలా ప్రమాదకరమైనవి. ఒకవైపు పాతాళం లాంటి లోయ, మరోవైపు ఎత్తైన కొండ. బైక్ ఇంజన్ శబ్దం తప్ప అక్కడ మరేమీ వినిపించడం లేదు. మనసులో ఎందుకో తెలియని ఒక ఆందోళన మొదలైంది. బ్యాగును జాగ్రత్తగా భుజానికి తగిలించుకున్నాను. సరిగ్గా ఒక పెద్ద మలుపు దగ్గరికి వచ్చేసరికి అకస్మాత్తుగా నా బైక్ ఇంజన్ ఒక రకమైన వింత శబ్దం చేసి ఆగిపోయింది. నేను వెంటనే క్లచ్ పట్టుకొని పక్కకి ఆపాను. మళ్ళీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాను. కిక్కు కొడుతున్నాను, కానీ స్టార్ట్ అవ్వడం లేదు. చెమటలు పట్టడం మొదలైంది. చుట్టూ చూశాను. ఆ చీకటి ఎంత దట్టంగా ఉందంటే నా మొబైల్ టార్చ్ వేసి చూసినా కూడా అది ఆ చీకటిని చీల్చలేకపోతుంది. అడవిలో అంతవరకు ఉన్న నిశ్శబ్దం ఒక్కసారిగా బద్దలైంది. సరిగ్గా నా వెనక ఉన్న చెట్ల పొదల్లో నుంచి ఎవరో గుసగుసలాడుకుంటున్నట్లు వినిపించింది. అది ఏదో వింత భాష. అంతలోనే చుట్టుపక్కల నుంచి గొలుసులు లాగుతున్నట్లు ఆ శబ్దం వినగానే నా వెన్నులో వణుకు మొదలైంది. ఈ అడవిలో గొలుసులు ఎవరు లాగుతారు? ఇక్కడ ఎవరు ఉంటారు? భయంతో వణుకుతున్న చేతులతో మళ్ళీ బైక్ను స్టార్ట్ చేయడానికి చూశాను, కానీ లాభం లేదు. అంతలో రోడ్డు మధ్యలో సరిగ్గా ఒక 10 అడుగుల దూరంలో ఒక నల్లటి పొగలాంటిది ఆవరించింది. ఆ పొగ గాలికి విడిపోవడం లేదు. అక్కడే గడ్డగట్టినట్లుగా ఉంది. చూస్తుండగానే ఆ పొగలో నుంచి ఒక ఆకారం బయటికి రావడం మొదలైంది. మొదట నాకు అది ఏదో జంతువు అనుకున్నాను.
కానీ అది 2 కాళ్ళ మీద నిలబడింది. దాని ఎత్తు కనీసం 7 అడుగుల పైనే ఉంటుంది. దాని చేతులు వింతగా ఉన్నాయి, చాలా పొడవుగా, మోకాళ్ళ వరకు వేలాడుతున్నాయి. ఆ ఆకారం మెల్లగా నా వైపు తిరిగింది. నా మొబైల్ టార్చ్ వెలుతురు దాని మీద పడగానే నా గుండె ఆగినంత పనైంది. అది మనిషి కాదు. దాని చర్మం బూడిద రంగులో పీసు పీసుగా ఉంది. ముఖమానవాళ్ళు సరిగ్గా లేవు. అది ఒక అడుగు నా వైపు వేసింది. దాని అడుగు పడిన చోట నేల కాలిపోతున్నట్లు అనిపించింది. నేను ఇక ఆలోచించలేదు. బైక్ అక్కడే వదిలేశాను. ఆ డబ్బుల బ్యాగును గట్టిగా పట్టుకొని ప్రాణభయంతో రోడ్డు పక్కన ఉన్న అడవిలోకి పరిగెత్తాను. ఘాట్ రోడ్డు మీద పరిగెత్తడం కంటే అడవిల్లోకి వెళ్ళడం ప్రమాదమని నాకు తెలుసు. కానీ ఆ ఆకారం ముందు నిలబడే ధైర్యం నాకు లేదు. ముళ్ళ పొదలు ఇంకా రాళ్లు తగిలి కాళ్ళు విపరీతంగా చీరుకుంటున్నాయి. అయినా నేను వెనుదిరిగి చూడకుండా అదే వేగంతో పరిగెడుతున్నాను. అడవిలోకి వెళ్లే కొద్దీ చీకటి ఇంకా దట్టమైపోతుంది. నేను ఎటు వెళ్తున్నానో, అసలు దారి ఎటుందో నాకు తెలియడం లేదు. కానీ నాకు ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఆ ఆకారం నా వెంటే ఉంది. నేను ఎంత వేగంగా పరిగెడుతున్నానో అది అంతే సులభంగా చెట్లను విరుచుకుంటూ నా వైపు వస్తుంది. ఎండు కొమ్మలు విరుగుతున్న శబ్దం నా వెనకే వినిపిస్తోంది. అది ఒక రకమైన అరుపు అరిచింది. ఆ అరుపు వినగానే అడవిలోని జంతువులన్నీ ఒక్కసారిగా భయపడ్డట్టు అలికిడి అయింది. ఆ అరుపులో ఒక రకమైన ఆకలి ఇంకా క్రూరత్వం ఉన్నట్లు అనిపించింది. నేను పరుగెడుతూనే ఉన్నాను. నా శ్వాస భారమైపోయింది. నా గుండె కొట్టుకునే శబ్దం చాలా బిగ్గరగా వినిపిస్తుంది. అంతలో నేను ఒక లోయ అంచుకు చేరుకున్నాను. దారి మూసుకుపోయింది. నా ముందు లోతైన లోయ, వెనక భయంకరమైన ఆకారం. నేను చిక్కుకుపోయాను. ఇక నాకు మృత్యువు తప్పదు అని అర్థమైంది. అక్కడ చెట్లు తక్కువగా ఉండడంతో వెన్నెల్లో ఆ పరిసరాలు కొంచెం మసకగా కనిపిస్తున్నాయి. ఆ ఆకారం మెల్లిగా చీకట్ల నుంచి బయటకు వచ్చింది. దాని పొడవైన గోళ్ళు చంద్రుని వెలుతురులో మెరుస్తున్నాయి. నా జీవితంలో నేను ఎప్పుడూ అంతటి భయాన్ని అనుభవించలేదు. నేను ఆ లోయ అంచున నిలబడి ఉన్నాను. కాళ్ళు వణుకుతున్నాయి. కనీసం అరిసే శక్తి కూడా నా గొంతులో లేదు. నా ముందు నిలబడి ఉన్న ఆకారం, దాన్ని చూడగానే అది మనిషి కాదు అని పూర్తిగా అర్థమైపోయింది. దాని శరీరం చుట్టూ ఒక రకమైన వాతావరణం ఉన్నది. అది తన పొడవైన చేతులను పైకెత్తింది. దాని గోళ్ళు ఒక్కొక్కటి కనీసం 5-6 అంగుళాల పొడవున్నాయి. అది నా వైపు ఒక అడుగు వేసింది. నేను వెనక్కి జరిగాను. నా కాలు కిందున్న మట్టి లోయలోకి జారిపోయింది. అంటే ఒక్క అడుగు వెనక్కి పడినా నేను 1000 అడుగుల లోతులో పడి చనిపోతాను. ముందుంది మృత్యువే, వెనకుంది కూడా మృత్యువే. ఆ ఆకారం మెల్లిగా ఏదో వింతైన మంత్రం చదువుతున్నట్లు ఉంది. దాని కళ్ళలోని ఎర్రటి కాంతి నేరుగా నా కళ్ళలోకి పడుతుంది. నాకు నా కాళ్ళు చేతులు స్వాధీనం తప్పుతున్నట్లు అనిపించింది. ఏదో శక్తి నన్ను కదలనీయకుండా కట్టేసినట్లు ఉంది. నా చేతిలో ఉన్న డబ్బుల బ్యాగు కింద పడిపోయింది. ఆ ఆకారం నా దగ్గరికి వచ్చింది. దాని శ్వాస నా ముఖం మీద పడుతుంది. అది ఎంత వేడిగా ఉందంటే నా చర్మం కాలిపోతున్నట్టు అనిపించింది. అది మెల్లగా తన చెయ్యిని చాపి నా భుజం మీద వేసింది. ఆ క్షణం ఆ నొప్పి వర్ణాతీతం. దాని గోళ్ళు నా చర్మంలోకి దిగిపోయాయి. ఒక్కసారిగా నా భుజం నుంచి రక్తం ధారగా కారుతుంది. నేను ఆ నొప్పికి తట్టుకోలేక మోకాళ్ళ మీద కూలబడిపోయాను. అది నన్ను వదలలేదు. నా చుట్టూ తిరుగుతూ వింత వింత శబ్దాలు చేస్తోంది. అది నన్ను చంపడానికి సిద్ధంగా ఉంది. కానీ ఏదో కారణం చేత నన్ను ఆడిపిస్తున్నట్లు అనిపిస్తుంది. అది తన ముఖాన్ని నా ముఖానికి దగ్గరగా తెచ్చింది. నాకు మరణం కనిపిస్తోంది. నేను కళ్ళు మూసుకొని నా ఇష్టదైవమైన ఆ పరమశివుణ్ణి తలుచుకున్నాను. స్వామి, నా భార్య పిల్లలు ఉన్నారు. నన్ను ఇలా అనాథగా ఈ అడవిలో కలిసిపోనివ్వకు అని మనసులోనే ఏడవటం మొదలుపెట్టాను. ఆ ఆకారం తన 2 చేతులతో నా తలను పట్టుకుంది. దాని చేతుల బలం మామూలుగా లేదు. నా పుర్రె పగిలిపోతుందేమో అన్నంత ఒత్తిడి. అది నన్ను పైకి లేపింది. నా కాళ్ళు గాలిలో వేలాడుతున్నాయి. నా ఊపిరి ఆగిపోతుంది. కళ్ళ ముందు అంతా చీకటి కమ్ముకుంటుంది. ఇక నా కథ ముగిసిపోయింది అనుకున్నాను. కానీ సరిగ్గా అదే సమయంలో ఎక్కడి నుంచో ఒక పెద్ద వెలుతురు, టార్చ్ లైట్ల వెలుతురు ఆ అడవిని చీల్చుకుంటూ నా వైపు వచ్చింది. ఆ వెలుతురుతో పాటు గిరిజన తెగలకు సంబంధించిన కొందరు వ్యక్తులు పెద్దగా కేకలు వేస్తూ, డప్పులు కొడుతూ అటువైపు రావడం వినిపించింది. ఆ వెలుతుర్ని చూడగానే ఆ ఆకారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
అది నన్ను లోయలోకి విసిరేయడానికి ప్రయత్నించింది. కానీ ఆ గిరిజనులు విసిరిన ఒక ఈటె దాని భుజానికి తగిలింది. అది ఒక భయంకరమైన అరుపు అరిచింది. ఆ అరుపుకి భూమి కంపించినట్లు అనిపించింది. అది నన్ను అక్కడే పడేసి అతి వేగంతో చెట్ల పొదల్లోకి పారిపోయింది. అది పారిపోతున్నప్పుడు చెట్లు ఒక్కసారి అటూ ఇటూ ఊగుతూ విరిగిపోవడం నేను చూశాను. నేను స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్నాను. ఆ గిరిజనులు నా దగ్గరికి వచ్చారు. వారి వేషధారణ చాలా వింతగా ఉంది. ఒళ్ళంతా ఆకులతో కప్పబడి ఉంది. వారు నన్ను పట్టుకు లేపడానికి ప్రయత్నించారు. నా భుజం నుంచి రక్తం ఆగడం లేదు. వారు తమ దగ్గరున్న ఏవో వేర్లను నలిపి నా గాయం మీద పెట్టారు. అది పెట్టిన వెంటనే మంటగా అనిపించిన రక్తం కారడం ఆగింది. వారు నన్ను మోసుకుంటూ అడవి దారిలో వెళ్ళడం మొదలుపెట్టారు. నాకు అప్పుడు ఒకటే భయం. వీరు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? వీరు కూడా ఆ ఆకారం లాంటి వారేనా? కానీ నాలో మాట్లాడే ఓపిక లేదు. వారు నన్ను వారి చిన్న గూడెంలోకి తీసుకెళ్లారు. అక్కడ చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి. మధ్యలో పెద్ద మంట వేసి ఉంది. నన్ను ఒక అరుగు మీద పడుకోబెట్టారు. అక్కడ ఉన్న ఒక ముసలాయన, ఆయన ముఖం నిండా పచ్చపొట్లు ఉన్నాయి, నా దగ్గరికి వచ్చి నా గాయాన్ని పరీక్షించాడు. ఆయన కళ్ళలో ఏదో గంభీరమైన బాధ కనిపిస్తుంది. ఆయన తన భాషలో ఏదో చెప్పారు. పక్కన ఉన్న కుర్రాడు దాన్ని నాకు హిందీలో వివరించాడు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. వనదెయ్యం చేతికి చిక్కి బ్రతికి వచ్చిన మొదటి మనిషివి నువ్వే అన్నాడు ఆ కుర్రాడు. వనదెయ్యం అంటే ఏంటి అని అడగాలని ఉన్నా నా గొంతు పెగలడం లేదు. ఆ ముసలాయన మళ్ళీ ఏదో చెప్పారు. ఆ అడవిలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక శక్తి తిరుగుతుందని, అది అడవిని కాపలా కాస్తుందని, ఎవరైనా ఒంటరిగా దొరికితే వారిని బలి తీసుకుంటుందని చెప్పారు. ముఖ్యంగా అమావాస్య సమయాల్లో అది చాలా క్రూరంగా మారుతుందట. ఆ రోజు అమావాస్యకు ముందు రోజు అని నాకు అప్పుడు గుర్తుకు వచ్చింది. ఆ రాత్రి నాకు జ్వరం మొదలైంది. ఆ గాయం ఎంత నొప్పిగా ఉందంటే నా ప్రాణం పోతున్నట్లు ఉంది. ఆ గిరిజనులు నా చుట్టూ కూర్చొని ఏవో పాటలు పాడుతూ పొగ వేస్తూ నన్ను కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ చీకటి రాత్రిలో ఆ అడవి గూడెంలో నేను అనుభవించిన భయం నా జీవితంలో మర్చిపోలేను. బయటున్న అడవిలో అప్పుడప్పుడు అదే భయంకరమైన అరుపు వినిపిస్తుంది. ఆ వనదెయ్యం ఇంకా అక్కడే ఉంది. నన్ను పట్టుకోవడానికి ఎదురు చూస్తుంది. ఆ రాత్రంతా ఆ గూడెంలో గడిపిన క్షణాలు నరకం కంటే దారుణంగా ఉన్నాయి. నా భుజం మండుతోంది. జ్వరం తలకెక్కింది. బయట అడవిలో గాలి వింతగా వీస్తోంది. ఆ వనదెయ్యం పారిపోలేదు. అది గూడెం చుట్టూనే తిరుగుతుందని ఆ గిరిజనుల ముఖాల్లోని భయం చూస్తే అర్థమవుతుంది. ఆ ముసలాయన మంటల్లో ఏవో ఆకులు వేస్తూ మంత్రాలు చదువుతున్నాడు. ఆ పొగ నా చుట్టూ ఒక రక్షణ కవచంలా ఉందని నాకు అనిపించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒకసారి గూడెంలోని కుక్కలన్నీ పెద్దగా ఏడవడం మొదలుపెట్టాయి. ఆ ఏడుపు వినగానే గూడెంలో ఉన్న అందరూ భయంతో తమ గుడిసెల్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. నేను ఉన్న అరుగు మీద కేవలం ఆ ముసలాయన, మరో 2 యువకులు మాత్రమే ఉన్నారు. అంతలోనే గూడెం సరిహద్దులో ఉన్న ఒక పెద్ద చెట్టు ఉన్నట్టుండి విరిగి కింద పడింది. ఎవరో భారీ బరువుతో నడుస్తున్నట్లు శబ్దం మా వైపు వస్తుంది. ఆ వనదెయ్యం గూడెంలోకి రావడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఆ గూడెం పొలిమేర దాన్ని అడ్డుకుంటున్నట్లు ఉంది. అది గూడెం బయటే నిలబడి ఒక వింతైన అరుపులు అరుస్తుంది. ఆ అరుపులు వింటే చెవుల నుంచి రక్తం వస్తుందేమో అన్నట్లు ఉంది. అది నన్ను పిలుస్తోంది. దాని ఆహారం కోసం అది వేచి చూస్తోంది. ఆ ముసలాయన నా దగ్గరికి వచ్చి నా చేతిలో ఒక చిన్న రాగి యంత్రం ముద్రని పెట్టాడు. దాని మీద వింతైన గుర్తులు ఉన్నాయి. ఇది నీ దగ్గర ఉన్నంత వరకు అది నిన్ను తాకలేదు. కానీ తెల్లవారే వరకు నువ్వు కళ్ళు తెరవకూడదు. ఏం జరిగినా, ఎలాంటి శబ్దాలు వినిపించినా కళ్ళు తెరవకు. ఎందుకంటే అది నిన్ను దాని చూపులతోనే వశపరుచుకుంటుంది అని హెచ్చరించాడు. నేను గట్టిగా కళ్ళు మూసుకున్నాను. బయట పోరాటం మొదలైంది. అది గూడెంలోకి చొరబడటానికి ప్రయత్నిస్తుంటే ఆ యువకులు పెద్ద పెద్ద మంటలు వేస్తుంటే ముసలాయన ఆకులు వేస్తూ మంత్రాలు చదువుతూ దాన్ని ఎదుర్కొంటున్నారు. కాలిపోతున్న మాంసం వాసన ఆ గూడెమంతా వ్యాపించింది. నా ముఖం మీద ఎవరో శ్వాస వదులుతున్నట్లు, ఎవరో నా పేరు పిలుస్తున్నట్లు నాకు వినిపించింది. అది నా భార్య గొంతులా ఉంది, ఇంకా నా పిల్లల గొంతులా కూడా ఉంది. కానీ అది దెయ్యం మాయ అని నాకు తెలుసు. నేను కళ్ళు తెరవలేదు. ఎంతసేపు అలా ఉన్నానో తెలియదు. మెల్లిగా పక్షుల కిలకిలలు వినిపించడం మొదలైంది. గాలిలో ఉన్న వేడి తగ్గి చల్లదనం వచ్చింది. ఆ ముసలాయన నా భుజం మీద చెయ్యి వేసి, ఇక కళ్ళు తెరువు బిడ్డ, గండం గడిచింది అన్నాడు.
నేను మెల్లగా కళ్ళు తెరిచి చూశాను. సూర్యకిరణాలు అడవిని ముద్దాడుతున్నాయి. రాత్రి ఉన్న భయంకరమైన వాతావరణం ఇప్పుడు లేదు. కానీ గుడెం చుట్టూ ఉన్న చెట్లు చిందరవందరగా పడి ఉన్నాయి. నేల మీద ఆ వనదేయం అడుగుజాడలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి మనిషి అడుగు కంటే 3 రెట్లు పెద్దగా ఉన్నాయి. ఆ గిరిజనులు నన్ను రోడ్డు వరకు సాగనంపడానికి సిద్ధమవుతూ నా డబ్బుల బ్యాగును చేతికి ఇచ్చారు. నా బైక్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడికి నన్ను తీసుకువెళ్ళారు. ఆ దెయ్యానికి డబ్బుతో పని లేదు. దానికి కావాల్సింది నా ప్రాణం మాత్రమే. నా బైక్ ఇప్పుడు ఒక్క కిక్తో స్టార్ట్ అయింది. ఆ గిరిజనులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాను. ఆ ముసలాయన నాకిచ్చిన ఆ రాగి యంత్రం ముద్రని నా దగ్గరే ఉంచుకోమన్నాడు. మళ్ళీ ఎప్పుడూ ఈ అడవిలోకి ఒంటరిగా రావద్దని, అడవికి కొన్ని నియమాలు ఉంటాయని, వాటిని అతిక్రమిస్తే ప్రాణాలు దక్కవు అని హెచ్చరించాడు. నేను అక్కడి నుంచి బయలుదేరి మా క్యాంపుకు చేరుకోగానే కూలీలందరూ నన్ను చూసి షాక్ అయ్యారు. నా భుజం మీద ఉన్న గాయాలు చూసి ఏమైందని అడిగారు. నేను జరిగిందంతా చెప్తే ఎవ్వరూ నమ్మలేదు. కానీ నా భుజం మీద ఉన్న 5 గోళ్ల మచ్చలు చూసి అందరూ నిశ్శబ్దులైపోయారు. ఆ రోజే నేను ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాను. నాకు వచ్చిన డబ్బులు తీసుకొని మా సొంతూరికి వచ్చేశాను. ఊర్లోనే చిన్న చిన్న పనులు చేస్తూ నా కుటుంబంతో ఆనందంగా ఉన్నాను. ఆ సంఘటన జరిగి దాదాపు 10 ఏళ్ళు అయింది. కాలక్రమేణా నా భుజం మీద ఉన్న మచ్చల ఆనవాళ్లు కనుమరుగైనాయి. ఛత్తీస్గఢ్ అడవుల్లో ఏముందో నాకు తెలుసు. అక్కడ సైన్స్కి అందని శక్తులు ఉన్నాయి. నాగరికతకు తెలియని భయాలు ఉన్నాయి. అడవిలోకి వెళ్ళే ఎవరైనా ఒక్కటే గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా లేరు. అడవి మిమ్మల్ని చూస్తూనే ఉంటుంది. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మీలో ఎవరైనా ఇలాంటి అనుభవాలు ఎదుర్కొని ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రియల్ హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ రేపు రాత్రి 7 గంటలకు మరో సరికొత్త రియల్ హారర్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.